అగ్ని నీ కంచి మీ కాపుదల మీ భద్రత ఉంచమని అడుగుతున్నాను ప్రభా. ఇంతవరకు మీ నైనా మీ సన్నిధిని మాకు తోడు ఉంచి పాటల ద్వారా మీరు అయిపోతూ ఉన్నారు. నయనానికి స్తోత్రాలు కుమార్తె వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నారు. ఇక ప్రభా సాక్ష్యాల ద్వారా మీరు మహింపొంది ఉన్నారు. స్తుతి ఆరాధనలో మీరుండి మీరు మహింపొంది ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇక ప్రభా నీ జీవితంలో మాటలు వినడానికి ప్రభా నేర్చి ఉండగా నీ దాసులు నీ బలిష్టమైన చేతికి అప్పచెప్తున్నాను ప్రభా. నీకు వందనాలు తండ్రి. నీ కుమారుడు ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి నాయన. నీ జీవితంలో మాటలు పెట్టి మేము బ్రతుకుతాం తండ్రి నాయన. నీ మాటలో జీవము ఆదరణ శక్తి బలము ఉన్నది ప్రభా. నీకు స్తోత్రమయ మట్టి కుళ్ళగా వచ్చిన మమ్మల్ని ప్రభా నీ జీవజలపు ఓటలతో మమ్మల్ని నైనా ఊరు నుంచి నింపమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు. ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టే వారిగా కాకుండా ప్రభా దాని వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. ఆచరణ భక్తి వేషధార స్థితి ముఖస్థుతి నాలో మాలో ఉంటే తీసివేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మాకు భయంకరమైన దినాలు ఉన్నాం ప్రభా. మా జీవితాలు చక్కపరుచుకొని నీ రాకడ కోసం ఎదురు చూసే నిరీక్షణ జీవితాలు మాకు దయచేయమని అడుగుతున్నాను. మా మనసులు భూసంచారం కాకుండా వినే చెవి గ్రహించే మనసు అనుసరించే బుద్ధిని మాకు దయచేయండి ప్రభా. ఇంతవరకు నీ సన్నిధిని తోడుగుంచారు ప్రభా. ఇక తండ్రి నాయన దైవానికి స్తోత్రాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. దైవానికి వందనాలు తండ్రి. నీ ప్రభుత్వం తోడుగుంచండి. జరగవలసిన కార్యక్రమం అంతట్లో మీరే ఉండి మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు శక్తి గల నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. హల్లెలూయా. మరోసారి దేవుని సన్నిధానానికి వచ్చిన మీరందరికీ ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఎంతో శ్రేష్ఠులము అదృష్టవంతులము. ప్రభువు యొక్క ఈ పరిశుద్ధ దినాన్ని దేవుని మందిరానికి వచ్చి ఈ విధంగా కూర్చొని ఆయన్ని స్తుతించి ఆరాధించడానికి, సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయన గణపరిచే జీవితం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయుస్సునిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చి మరి అన్ని పరిస్థితుల్ని అనుకూలపరిచి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువుని కనపరిచే భాగ్యాలు నిజంగా మనకు అనుగ్రహించినందుకు నేను చెప్తాను. మనందరం కూడా అదృష్టవంతులు. అయిపోయిన వారంలో వచ్చిన పాస్టర్ రమేష్ గారు అంటారు, మనందరం కూడా ప్రభు సన్నిధిలో ఉన్నవాళ్ళం. ప్రభు సన్నిధి రాజ్య వారసులం అంటండి. దేవుని రాజ్యానికి మనము వెళతామనే నిశ్చయముగా మరి ఆయన యొక్క ఇక్కడ సన్నిధిని చూసి ఆయన తెలియజేసిన మాట. దేవుని యొక్క సన్నిధికి క్రమంగా వస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క మాటల్ని మనం వింటూ మన ఆత్మీయ జీవితాలని వృద్ధి చేసుకుంటున్నందుకు ప్రభు మన జీవితాలకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము. ఇది శ్రేష్టమైన సమయం అండి ఇది. మరి దేవుని యొక్క మాటలు మనం గత కాలంలో చాలా అనేకమైన విషయాలు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఉదయకాల సమయంలో కూడా మరొక మాటను బట్టి ఒక పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అని అన్నారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారండి. మరి దాంట్లో మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. మరి అబ్రహామునైతే దేవుడు ఏర్పరచుకొని తను చూపించున్నటువంటి దేశానికి వెళ్ళమని అబ్రహాంతో దేవుడు తెలియజేస్తాడు, చెప్తాడు కదండి. నీ బంధువుల నుంచి నీ యొక్క తండ్రి ఇంటి వారి వద్ద నుండి దాన్ని విడిచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలని తెలియజేస్తున్నాడు. అబ్రహాము ఇంతకీ ఎవరండి? అబ్రహాం యొక్క తండ్రి ఎవరో మనకు తెలుసా? ఈరోజు కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు ఉంటాయి మనకి జ్ఞాపకం రావడానికి తప్పించి మరొకటి కాదు. అబ్రహాం యొక్క తండ్రి తెరాహు. చాలా మందికి ఎస్ అంటే ఐ థింక్ యూ పీపుల్ ఆర్ ఇంప్రూవింగ్ కదండి. రేపు పొద్దున ఎవరైనా సేవకుడు వచ్చి నిలబడి ఆయన అడుగుతున్నప్పుడు మీరు సమాధానం చెప్తే ఎంతో సంతోషకరంగా ఉంటుంది. మరి తెరాహుకి 3 కుమారులు మనకు తెలిసినట్టుగా కదండి. మొదటివాడు అబ్రహాము, రెండోవాడు నాహోరు, మూడోవాడు హారాను. తెరాహు గారి యొక్క దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి కుమారులు 3 కుమారులు. దాంట్లో మొదటి కుమారుడు అబ్రహాము. అబ్రహాముని దేవుడు ఏర్పరచుకుని అతన్ని నేను చూపించే దేశానికి వెళ్ళు, నీ తండ్రి ఇంటి వారిని నీ బంధువుల్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మరి ఆయన ఏం చేశాడంటే బంధువుల్ని తండ్రి ఇంటి వారిని అందరినీ కూడా అక్కడ విడిచిపెట్టి ఆయన చూపించే దేశానికి ప్రయాణం అయ్యాడు కదండి. మరి అక్కడ ఇప్పుడు చెప్పాను అబ్రహాము, నాహోరు, హారాన్ అనే 3 కుమారులు తెరాహుకు ఉన్నారు. తెరాహు కుమారులు మొదటివాడు అబ్రహాం అని వెళ్తున్నాడు. ఈలోపు ఏమైందండి 3వ కుమారుడు అంటే అబ్రహాముకి చిన్న తమ్ముడు అయినటువంటి హారాను చనిపోతాడు కదండి. హారాన్ చనిపోయినప్పుడు హారాన్ యొక్క కుమారుడైనటువంటి
లోతుని గట్టిగా చెప్పాలన్నమాట. ఇంకా నేను సంతోషిస్తాను అన్నమాట. హారాను యొక్క కుమారుడు లోతుని తీసుకుని మరి ఈయన బయలుదేరుతాడు. అబ్రహాం యొక్క భార్య అయినటువంటి సారమ్మను తీసుకుని ఈయన బయలుదేరుతాడు. దేవుడు చూపించినటువంటి స్థలానికి వెళ్తాడు. ఈ మాట మీకు కావాలంటే చూడండి, ఆదికాండము 11:27 వచనంలో తెరహు యొక్క వంశావళి ఇది. తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను మన ప్రయాణంలో చాలండి. ఆ ప్రయాణంలో హారాను చనిపోతాడు. చనిపోయిన తర్వాత లోతుని తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అయితే అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు, లోతుని తీసుకుని వెళ్ళాడు. అబ్రహాము భార్య అయినటువంటి సారమ్మ గారిని తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ మిగిలిపోయింది ఎవరంటే తండ్రి ఇంటి వారు అయినటువంటి పెద్ద తమ్ముడు అయినటువంటి, గట్టిగా చెప్పాలి, పెద్ద తమ్ముడు. ఇప్పుడే చెప్పామండి, నాహోరుని ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది. వదిలిపెట్టిన తర్వాత ఈయన అబ్రహాము ముందుకు సాగిపోయాడు. ఈ దినము వదిలిపెట్టినటువంటి నాహోరు యొక్క జీవితం గురించి లేదా కొన్ని విషయాలు నాహోరు గురించి తెలుసుకున్నాం. చాలా మంది అబ్రహాం గురించి తెలియజేస్తూ ఉంటారు. విశ్వాసులకు తండ్రి అబ్రహాము ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా అబ్రహాం గురించి కనపడతా ఉంటారు. దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి కాబట్టి. అంతేకాకుండా మరి యేసుప్రభుల వారు ఆ యొక్క చూసినప్పుడు, యేసుప్రభుల వారిని ఆ జక్కయ్య చూసినప్పుడు మరి మేడి చెట్టుకి మరి యేసుప్రభు పిలిచినప్పుడు ఆ సందర్భం చూస్తున్నప్పుడు యేసుప్రభుల వారు ఏమంటారంటే, జక్కయ్యని ఇదిగో నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, దిగిరా అని అంటాడు. అంతేకాకుండా ఇతను అబ్రహాము కుమారుడు అంటాడు. యేసుప్రభుల వారు ఎక్కడ ఈ యొక్క జక్కయ్యని అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాగే అనేక మంది అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటూ అబ్రహాం గురించి అనేకమైన సంగతులు ఉండడం మనం చూస్తూ ఉంటున్నాము. అంతేకాకుండా 18 ఏండ్ల నుంచి ఆ నడుము వంగిపోయిన స్త్రీని దగ్గర కూడా ఈమె కూడా అబ్రహాము యొక్క కుమార్తె అంటారు. అబ్రహాముని ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నారో. అనేక ప్రసంగాలు మనం అబ్రహాం గురించి విన్నాము. విశ్వాసం గురించి విన్నాం. జక్కయ్య యొక్క విశ్వాసము మరి విశ్వాసుడు తండ్రి అయినటువంటి అబ్రహామును అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ చూస్తున్నాం. ఇక్కడ మరి ఈ దినాన్ని నాహోరు గురించి బహుక్లుప్తంగా కొన్ని విషయాలు, నాహోరు అసలు ఎవరు ఏంటంటే ఇప్పుడే తెలియజేశాను. నాహోరు తెరహు యొక్క కుమారుడు. నాహోరు తెరహు యొక్క కుమారుడు. మరి అబ్రహాము యొక్క తండ్రి తెరహు చనిపోయాడు. అక్కడ చనిపోయిన తర్వాత ఆ ఊర్లో ఆ యొక్క నాహోరు ఊరు అనే పట్టణం అంటండి. ఆ కల్దీయుల దేశం అని బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. కల్దీయుల దేశము ఊరు అనే పట్టణంలో అబ్రహాము ఆ యొక్క తండ్రి ఇంటి వారు నివసించేవారు. ఇక్కడ ఇప్పుడు తండ్రి ఇంటి వారితో కలిసి తెరహుతో కలిసి ఈ నాహోరు కూడా అదే ప్రాంతంలో ఉంటున్నాడండి. విడిచిపెట్టబడ్డాడు కాబట్టి మరి నాహోరు అక్కడ ఉంటున్నాడు. నాహోరు యొక్క కుటుంబం. ఇక్కడ మనము చూడవలసింది ఏంటంటే, పెద్ద తండ్రి అయిన నాహోరుని అబ్రహాము విడిచిపెట్టాడు. మరి విడిచిపెట్టినప్పటికీ కూడా ఏ దేవుడైతే అబ్రహాముని నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి అన్నప్పుడు అబ్రహాము నాహోరుని విడిచిపెట్టి వెళ్ళడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఏ దేవుడైతే విడిచిపెట్టమని చెప్పాడో అబ్రహాం అయితే విడిచిపెట్టాడు, కానీ దేవుడు నాహోరుని విడిచిపెట్టలేదు. నాహోరుని లేక అబ్రహాము తండ్రి ఇంటి వారైనటువంటి తెరహు యొక్క తండ్రి ఈ ఇంటి వారిని దేవుడు విడిచిపెట్టలేదు. అబ్రహాము ఇస్సాకు చిన్నప్పుడు ఇస్సాకును బలిగా ఇమ్మని దేవుడు కోరుతున్నప్పుడు అడిగినప్పుడు అబ్రహాము ఏం చేశాడంటే ఇస్సాకును తీసుకెళ్లి బలిగా ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు. అబ్రహాము ఇస్సాకును విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు. అతనికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి. ఈ రోజుల్లో మన కుమారుని కొంచెం దూరం వెళ్తేనే మనం ఒప్పుకోం. కానీ అబ్రహాముకు ఉన్నటువంటి ఆ విశ్వాసత గురించి అనేక ప్రసంగాలు మనం విన్నాం. దాని గురించి ఎక్కువగా చెప్పవలసిన పని లేదు. కానీ తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, అబ్రహాము ఇస్సాకును విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు దేవుని గురించి. అయితే దేవుడు ఇస్సాకుని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టమన్నా కూడా దేవుడే అబ్రహాంతో చెప్పాడు, నీ ఒక్కగానొక్క కుమారుడు నాకు పరిగెమ్మన్నాడు. విడిచిపెట్టమని దాని అర్థం. దేవుడు చెప్పిన వాడు ఇస్సాకును విడిచిపెట్టమని అబ్రహాంతో చెప్పినప్పటికీ కూడా దేవుడు ఇస్సాకును విడిచిపెట్టలేదు.
అదే అబ్రహాముతో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ తండ్రి ఇంటి వారిని నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రమ్మని దేవుడు చెప్పాడు. తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టాడు, పెద్ద తమ్ముడిని విడిచిపెట్టాడు నాహోరుని. దేవుడు చెప్పినప్పటికీ కూడా దేవుడు నాహోరుని విడిచిపెట్టలేదు. అబ్రహాము విడిచిపెట్టాడు కానీ నాహోరుని విడిచిపెట్టలేదనేసి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందిగా ఉన్నది. మరి దేవుడు ఆ నాహోరు యొక్క లేక అబ్రహాము యొక్క కుటుంబాన్ని, తెరహు యొక్క కుటుంబంతో దేవుడు కనెక్ట్ అయి ఉన్నాడు అంటండి. దేవుడు విడిచిపెట్టలేదు. ఇక్కడ ఆదికాండంలో మనం చదువుతున్నప్పుడు చూసిన విషయాల్లో ఎలా ఉంటుందంటే, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మరి నాహోరు గురించి ఒకటి మాట 2 మాటలు మనం చూడగలం అక్కడ. అంతటితోటి నాహోరు యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోలేదండి. అంటే పెద్ద తమ్ముడు అయినటువంటి అబ్రహాం యొక్క పెద్ద తమ్ముడు అయినటువంటి నాహోరుతో దేవుడు కనెక్ట్ అయి ఉన్నాడు, ఆయన్ని విడిచిపెట్టలేదు. కనుక ఆయన గురించి తెలుసుకోవాలని అంటే నాహోరు యొక్క మరి తండ్రి తెరహు అండి, అన్నయ్య అబ్రహాము, వదిన గారు సారమ్మ గారు అండి, అలాగే నాహోరు యొక్క లేక అబ్రహాము నాహోరు అన్నదమ్ములు కాబట్టి అబ్రహాము నాహోరు యొక్క తండ్రి తెరహు, ఆయన యొక్క అబ్రహాము నాహోరు యొక్క తాతయ్య అండి. తాతయ్య గారి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎవరండి అక్కడ అంటే, అక్కడే ఉంది ఆదికాండంలో మీరు చదివితే అండి. కాదు, తెరహు తండ్రి తెరహు యొక్క తండ్రి అంటే నాహోరు యొక్క తాతయ్య అక్కడే ఉంటుందండి, చూస్తున్నాం అయ్యండి. తెరహు తండ్రి. ఇక్కడ చూడండి 24 వచ్చిన 11 అధ్యాయం అని ఇందాక 27 చూసుకున్నాం కదా. 11:24లో చూస్తే నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరహును కనెను. నాహోరు తెరహును కనిన తర్వాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అండి. ఇక్కడ మీకు ఇప్పుడు అర్థమవుతుందండి. ఇప్పుడు నాహోరు యొక్క తాతయ్య ఎవరు మీకు కొంచెం పని పెడుతున్నాను అనమాట అంటే, నాహోరు యొక్క తండ్రి తెరహు, నాహోరు యొక్క తాతయ్య తండ్రి తెరహు. ఓకే, నాహోరు యొక్క తండ్రి తెరహు, నాహోరు యొక్క తాతయ్య నాహోరు, తాతయ్య పేరే నాహోరు. చాలా మంది మరి పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే తాతయ్యల పేర్లు పెడతారు కదండి, పెట్టుకుంటారు కొంతమంది. తండ్రి ఏం చేస్తారంటే తన తండ్రి పేరుని తన కుమారుడిని పెడతాడనమాట. అలాగే ఇక్కడ తెరహు అయినటువంటి ఈ వ్యక్తి అబ్రహాము నాహోరు తండ్రి అయినటువంటి తెరహు ఏం చేశాడంటే తన తండ్రి పేరు నాహోరుని ఈ యొక్క మనవడకు పెట్టుకున్నాడు. కనుక ఈయన పేరు నాహోరు అయిందండి. అంటే తాతయ్య తెరహు తండ్రి నాహోరు, అలాగే తెరహు కుమారుడు కూడా నాహోరు అనేసి ఇక్కడ మనం చూస్తున్నాము. చాలా మంది మనవాళ్ళ పేర్లు, మా అన్నయ్య గారి పేరు చిట్టి బాబు అండి, మా తాతయ్య గారి పేరు చిట్టి అనమాట. అంటే హైందవ పేర్లు, మరి నానమ్మ పేర్లు లక్ష్మమ్మ, లక్ష్మి అంటే ఈ విధంగా పేర్లుండి వాళ్ళు ఏం చేసేవారంటే నానమ్మ అమ్మమ్మ పేర్లు మనవరాళ్ళకి పెడతారు అండి. తాతయ్యల పేర్లు మరి మనవాళ్ళకి పెట్టుకునే ఆ యొక్క ఆచారం ఉందండి. అప్పుడు పెట్టుకునేవారు, ఇప్పటికీ కూడా కొంతమంది ఆ పేరుని మోడరేట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు పేర్లు. ఈ విధంగా నాహోరు యొక్క తాతయ్య గారి పేరు కూడా నాహోరు, తండ్రి తెరహు అనేసి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అండ్ ఎందుకంత నొక్కు నేను చెప్తున్నానంటే, రేపు పొద్దున్న ఎవరన్నా ఒక సేవకులు వచ్చి నాహోరు యొక్క అంటే అబ్రహాము తండ్రి తెరహు అని చెప్పేస్తాం, నాహోరు యొక్క తండ్రి కూడా తెరహు అని చెప్పాలి. మరి అబ్రహాము యొక్క మరి తాతయ్య నాహోరే, ఇది మనం చెప్పాలి అండి. నాహోరుకి అబ్రహాముకి ఒకే తండ్రి ఒకే తాతయ్య కాబట్టి నాహోరు అని చెప్పాలి. ఇప్పుడు మనం వెళ్దాం, నాహోరుకి భార్య దగ్గరికి వద్దాం. ఎవరండి భార్య అని అంటే, నాహోరు యొక్క భార్య అక్కడ రాయబడ్డది 11వ అధ్యాయము 29వ వచనంలో మిల్కా అండి. నాహోరు వివాహం చేసుకున్నారు అండి మిల్కా. ఓకే, ఇది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సింపుల్గా మనం ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలంటే, అబ్రహాం మన అందరికీ తెలుసు, అబ్రహాము తమ్ముడు నాహోరు అని, నాహోరు యొక్క భార్య మిల్కా అని. ఇంకా వరుసలు చూస్తే అబ్రహాంకి ఏమవుతుందండి, మిల్కా మరదలు అవుతుంది కదా.
ఇవన్నీ కూడా చక్కగా మన యొక్క ఈ దినాల్లో జీవిస్తున్న మనకి మన యొక్క వావి వరుసలు ఏ విధంగా ఉంటున్నావో ఆ విధంగా ఆ రోజుల్లో కూడా అలాంటి వరుసలు ఉన్నాయి. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క పరిస్థితి దినాన్న మనకెంతో జ్ఞాపక మంచి అదృష్టం కండి ఈ యొక్క మనుషుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. హారాన్ని చనిపోయాడు కానీ దేవుడు నాహోరుని సజీవం ఉంచాడు. అంతేకాకుండా భార్య అని మిల్కాని నాహోరుకి ఇచ్చాడండి. దేవుని ప్రణాళిక ఏంటో మనకు తెలియదు కానీ ఎందుకు నాహోరుని యొక్క తండ్రి గృహంలో ఉంచాడో ఇక్కడ అన్నది మరి ఆయన యొక్క సంకల్పం ఏంటో మనం తెలుసుకోవాలంటే ఈ నాహోరు గురించి ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. మనం చూద్దాం. మరి నాహోరు యొక్క తండ్రి తెరహు, అన్నయ్య అబ్రహాము, నాహోరు భార్య మిల్కా అనేసి మనం చూసాము. మరి తర్వాత మనం చూడవలసింది ఏంటంటే నాహోరుకి పిల్లలు ఉన్నారా లేరా అండి. మిమ్మల్ని క్వశ్చన్ అడగడం లేదులండి, నేను చెప్తాను. నాహోరుకి పిల్లలు ఉన్నారు అండి. ఎంతమంది పిల్లలు అంటే 12 మంది పిల్లలు ఉన్నారంటండి. అబ్రహాము పెద్ద తమ్ముడైనటువంటి నాహోరుకి 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లల్ని ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయము 20వ వచనం నుంచి 24వ వచనం వరకు ఆ మాటలు వాళ్ళ పిల్లల్ని మనం జరిగిన తర్వాత అబ్రహామునకు తెలుపనిదేమనగా మిల్కాను ఆమెయు నీ సహోదరుడు పిల్లలను కనెను. వారెవరనగా నాహోరు యొక్క జ్యేష్ఠ కుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రి అయిన ఎముయేలు, కెసెదు, ఆజో, పెల్దాసు, ఎత్లాకు, బెతుయేలు రెబ్కాను కనిన. ఆ 8 మందిని మిల్కా అబ్రహాము సహోదరుడుకు నాహోరునకు కనెను. అంతేకాకుండా ఈయన మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబహును, గహమును, తహస్సును, మైకాను కనెను. ఎంతమంది అయ్యారంటే లెక్క పెడితే మరి ఆయన భార్య అయినటువంటి నాహోర్ గారు ఆయన భార్య అయినటువంటి మిల్కాకు 8 మంది పిల్లల్ని కన్నాడండి. అలాగే ఆయన యొక్క ఉపపత్ని అయిన రయూమాకు 4 పిల్లల్ని కన్నాడు. సో మొత్తం మీద 12 మంది పిల్లలు. అబ్రహాము తమ్ముడైనటువంటి నాహోరు విడిచిపెట్టనబడిన వాడు భార్యని కలిగి ఉన్నాడు మిల్కాని. అంతేకాకుండా 12 మంది పిల్లలను కూడా కన్నాడు. ఆ 12 మంది పిల్లల్లో జ్యేష్ఠ కుమారుడు ఎవరంటే, గట్టిగా చెప్పాలి, జ్యేష్ఠ కుమారుడు ఎవరంటే ఊజు అండి. ఈ ఊజు అన్న మాట మనం ఎక్కడ విన్నామా? యోబు గారి దగ్గర మనం విన్నాం అండి. ఊజు దేశస్థుడైనటువంటి ఒక మనుషుడుండెను, యోబు అనే మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, భక్తివంతుడు, న్యాయవంతుడు ఉన్నాడనేసి మనము యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఈ మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మరి ఈ యొక్క నాహోరు యొక్క జ్యేష్ఠ కుమారుడు ఎవరంటే ఊజు అండి. నాహోరు యొక్క జ్యేష్ఠ కుమారుడు ఊజు. ఈ ఊజు పేరు మీద ఒక గ్రామము లేక ఒక దేశమే వచ్చిందండి. అది యోబు గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాము. ఊజు ఈ యొక్క నాహోరు యొక్క కుమారుడు ఎక్కడికి వెళ్ళాడంటే యోబు గ్రంథం వరకు వెళ్ళాడండి. యోబు గ్రంథంలో 1వ వచనంలోనే ఈ మాటను మనము ఊజు దేశం గురించి మనం చూస్తూ ఉంటున్నాము. యోబు 1వ అధ్యాయము 1వ వచనములో ఈ యొక్క నాహోరు యొక్క జ్యేష్ఠ కుమారుడు ఊజుని మనము చూస్తూ ఉంటాం. ఇతని పేరు మీద ఆ ఊజు దేశాన్ని మరి ఉండడం మనం చూస్తున్నాం. ఆ దేశంలో యోబు కూడా ఉండడం మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క నాహోరు యొక్క కుమారుడి పేరు ఊజు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 2వ కుమారుడి పేరు ఎవరండి? 2వ కుమారుడి పేరు బూజు. చాలా చక్కగా ఈ పేర్లు ఉన్నాయి కదండి, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన పేర్లు. అబ్రహాము యొక్క తమ్ముడు నాహోరు యొక్క కుమారులు ఎవరంటే 12 మంది పేర్లు చెప్పకపోయినా కనీసం 2 పేర్లు మనం చెప్పగలిగి ఉండాలి. ఆ మొదటి 2 పేర్లు ఊజు, రెండవది ఊజు అని. ఈ ఊజు దేశాన్ని బట్టి మరి ఈ యొక్క నాహోరు యొక్క కుమారుని బట్టి ఊజు దేశం వచ్చినట్లుగా చరిత్రకారులు మనకు చెప్తా ఉంటున్నారు. అంతేకాకుండా ఈ నాహోరుకి
ఈ యోబుకి ఏదో సంబంధం ఉందని కూడా చరిత్రకారులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ యోబు ఊజు దేశంలో ఉంటున్నాడు. ఎవరు ఈ ఊజు అంటే నాహోరు యొక్క జ్యేష్ఠ కుమారుడని మనకు తెలియజేస్తున్నాను. ఇక రెండో కుమారుడిని మనం చూస్తున్నాము, ఆయన పేరు బూజు. ఈ బూజు గురించి మనం ఏ విధంగా ఊజు అన్న మాట మీరు ఎలా చెప్పగలిగారో, ఈ బూజు అన్న మాట అంటే బైబిల్లో ఉందా? ఎక్కడన్నా ఉందండి? ఉంటే ఎక్కడ ఉన్నదో చెప్పదు మరి అండి. బూజు అన్నమాట కనీసం ఆ పుస్తకం పేరు చెప్పండి చాలు, మీరు అధ్యాయాలు వచ్చినా అక్కర్లేదు మాకు. బూజు అన్నది ఎప్పుడన్నా మీరు చదివారా? ఆ మాట రావడం జ్ఞాపకం ఉందా? ఓల్డ్ టెస్ట్మెంట్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ పుస్తకంలో చెప్పండి. పుస్తకం అంటే ఆ యొక్క గ్రంథం. అది బూజు అన్న పేరు కూడా యోబు గ్రంథంలోనే ఉందండి. అది అండ్ ఈ యొక్క నాహోరు యొక్క కుమారులు బూజు బోజు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. మనం చూద్దాం. యోబు గ్రంథం తెరవండి. ఇప్పుడు తీసింది 32వ అధ్యాయం అండి. 32వ అధ్యాయంలో నాహోరు యొక్క రెండవ కుమారుడైనటువంటి బూజు గురించి అక్కడ చదువుతారా? మొదటి వచనం నుంచి యోబు 32వ అధ్యాయం. దృష్టి యందు తాను నీతిమంతుడు విన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకయేలు కుమారుడునకు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకున్నట్లు చూసి అతని మీద బహుగా కోపించెను. ఇంకా చదవండి. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమి చెప్పకయే యోబు మీద దోషము చూపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించారు. ఇంకా చదువు 4వ వచనంలో వారు ఎలీహు కన్నా వయసు గలవారు కనుక అతడు యోబుతో మాట్లాడవాలని కనిపెట్టి ఉండేను. అయితే బూజీయుడైన బర్కేలు కుమారుడగు ఎలీహు ఇలాగూ మాట్లాడసాగాను. చాలండి. ఇక్కడ బూజీయుడు అనే ఉంది కదండి. బూజు వంశం వాడు లేక బూజు అన్న వ్యక్తి గురించి ఇక్కడ ఏముంటుందంటే, మరి బూజీయుడు అన్న మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. నాహోరు యొక్క రెండవ కుమారుడు అంటే అబ్రహాము యొక్క పెద్ద తమ్ముడైనటువంటి నాహోరు యొక్క రెండో కుమారుడు బూజు గురించి యోబు గ్రంథంలో రాయబడ్డారు. ఇందా చెప్పాను కదండి. ఏదో ఈ నాహోరుకి యోబు గ్రంథంలో రాయబడినటువంటి ఈ బూజు ఊజులు అంటే అతని కుమారులే అంటే నాహోరు యొక్క కుమారులు ఈ యొక్క ఊజు దేశం గురించి యోబుతోటి ఏదో సంబంధం ఉంది కాబట్టే ఇక్కడ మాట్లాడటం, ఇక్కడ రాయబడటం మనం చూస్తున్నాం. ఇంతకీ ఎవరి గురించి అంటే యోబు మరి తన ముగ్గురు స్నేహితులు యోబుతో మాట్లాడటం మనకు తెలుసు కదండి. ఆయన ముగ్గురు స్నేహితులు ఉన్నారని ఆ ముగ్గురు స్నేహితులు యోబుతో మాట్లాడటం మనం 3వ వచనం నుంచి మనము 3వ అధ్యాయం నుంచి మనము చూస్తూ ఉంటున్నాము. యోబు యొక్క ముగ్గురు స్నేహితులు మనకు తెలుసండి. ఎవరు అంటే ఎలీహు కాదండి, యోబు యొక్క పిల్లలు ఎలీఫజు అండి, నయమాతీయుడైన జోబు. అది మనం 2వ అధ్యాయం యోబు 2వ అధ్యాయంలో 11వ వచనంలో యోబు యొక్క ముగ్గురు స్నేహితుల గురించి వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ రాయబడడం మనం చూస్తున్నాము. త్యామానీయుడైన ఎలీఫజు, సూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోబు. ఈ ముగ్గురు మరి యోబుతోటి స్నేహితులు కాబట్టి యోబుతో మాట్లాడటం మనము చూస్తూ ఉంటున్నాము. మరి ఆ మొదటి అధ్యాయం నుంచి 2-3 అధ్యాయం మొదలైన వారు ఈ యొక్క 32వ అధ్యాయం వరకు కూడా మరి ఒకరు మాట్లాడడం, మళ్ళీ యోబు దానికి ప్రత్యుత్తరం ఇవ్వడం, మళ్ళా ఇంకొక స్నేహితుడు మాట్లాడడం, ఈ విధంగా మనము చూస్తూ ఉంటున్నాము. 32వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి యోబు గ్రంథము వీళ్ళు ఏం చేశారంట, యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని 32వ అధ్యాయం ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించిరి. అంటే ముగ్గురు స్నేహితులు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు మాట్లాడే యోబుతోటి అలిసిపోయి మరి మాట్లాడటం చాలించారంట. ఇంకా మాట్లాడటం లేదంట యోబుతోటి. మాట్లాడకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ బూజు వంశీయుడైనటువంటి ఈ ఎలీహు అనే వ్యక్తి
అండి ఈ ఎలీహు యోబుతోటి మాట్లాడడం మొదలు పెట్టాడు. ఈ ముగ్గురు స్నేహితులు మాట్లాడడం ఆపేసిన తర్వాత, చాలించిన తర్వాత ఈ ముగ్గురు స్నేహితులు ఎప్పుడు ఆగుతారా అని చూస్తున్నాడంటండి, వెయిటింగ్ చేస్తున్నాడంట యోబుతో మాట్లాడడానికి అండి. ఆ ముగ్గురు మాట్లాడడం ఆగిన తర్వాత ఈయన మాట్లాడటం మొదలు పెట్టాడంటండి. అప్పుడు అండి బూజయుడును బరకయేలు కుమారుడు ఎలీహు ఏబు దేవుని కంటే తానే నీతిమంతుడైన చెప్పుకున్నట్టు చూచి అతని మీద కోపగించాడంట. అతని మీద బహుగా కోపగించాడంట అండి. ఎవరంటే ఈ బూజు వంశస్థుడైనటువంటి ఎలీహు. ఎవరు ఈ బూజు వంశస్థుడు అంటే నాహోరు యొక్క కుమారుడు, అబ్రహాం యొక్క సహోదరుడు నాహోరు. అంటే దేవుడు విడిచిపెట్టాడంటే ఈ నాహోరుని విడిచిపెట్టలేదు. అబ్రహాం విడిచిపెట్టిన దేవుడు కనెక్ట్ అయ్యి తన భార్య పిల్లల్ని 12 మంది పిల్లల్ని ఇచ్చి ఆ పిల్లలు ఇదిగో ఊసు దేశము దగ్గర వరకు, యోబు దగ్గర వరకు కూడా వచ్చి ఆయనతో మాట్లాడుతూ మనము చూస్తూ ఉంటున్నాము. ఎలీహు బూజు వంశీయుడైనటువంటి ఎలీహు యోబుతో మాట్లాడుతున్నాడంటండి. యోబుతో మాట్లాడటం కాదు, ఆయన మీద బహుగా కోపించాడంట. ఇక్కడ రాయబడిన మాట ఆయన మీదే కాదు, ఇదిగో యోబు స్నేహితులైనటువంటి ముగ్గురు మీద కూడా బహుగా కోపించనన్న మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఒక వ్యక్తి అవతల వ్యక్తి మీద కోపించాడు అని అంటే తెలియకోకుండా కోపించడండి, తెలియకోకుండా కోపంగా మాట్లాడు. ఈ ఎలీహు అనే వ్యక్తి ఏదో అనాథరైజ్డ్ పర్సన్ కాదండి ఇక్కడ అండి. యోబు తెలిసినటువంటి వ్యక్తి. స్నేహితులు ముగ్గురు మాట్లాడారు కానీ వాళ్ళ కోపం అవ్వలేదు. కానీ ఎలీహు అనే వ్యక్తి యోబు మీద బహుగా కోపంతో మాట్లాడిన సందర్భం ఇంతకుముందు మనం ఎప్పుడు జ్ఞాపకం ఉండదు. కానీ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే యోబు మీద కోపమైనటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే బూజు వంశస్థుడైనటువంటి ఎలీహు. యోబు మీద కోపమయ్యాడు, మరి యోబు ముగ్గురు స్నేహితుల మీద కూడా కోపమయ్యాడు. అంటే కోపమయ్యి మాట్లాడే విషయాన్ని మనం చూస్తున్నామంటే తప్పకోకుండా ఈ బూజు వంశస్థుడైన ఎలీహుకు యోబుకి ఏదో సంబంధం ఉంది. దేవుడు ఈ విధంగా యోబుతో మరి యొక్క నాహోరుని బిడ్డల్ని కనెక్ట్ చేయడం మనము చూస్తూ ఉంటున్నామండి. ఏదో సంబంధం లేకోకుండా మాట్లాడటం లేదు. కానీ ఎలీహు మరి ఒక సంబంధం, బూజు వంశస్థుడైన ఎలీహు సంబంధంతో ఈ యొక్క యోబుతో మాట్లాడటం మనము చూస్తున్నాం. మరి అంతే మాట్లాడటమే కాకోకుండా ఈ ఎలీహు 32వ అధ్యాయంలో మొదలుపెట్టినాడు మాట్లాడటం యోబుతోటి అండి. 32, 33, 34, 35 అధ్యాయుల వరకు కూడా యోబుతో మాట్లాడటం మనం ఇక్కడ చూస్తాం. చదివితే దాంట్లో అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. యోబుతో ఏం మాట్లాడాడో ఈ బూజు వంశస్థుడైనటువంటి ఎలీహు అన్నది మనం ఇక్కడ చదువుకుంటే మనకు తర్వాత తెలుస్తుంది. కానీ ఈ యొక్క బూజు వంశస్థుడైన ఎలీహు యోబుతో మాట్లాడటం మనం చూస్తున్నాం. ఇదిగో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో ఎలీహుతో మరి కనిపించి ఆయన యొక్క ఇన్ని అధ్యాయాలు రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. యోబుతో మాట్లాడడానికి సహాయం చేశాడండి. ఇక్కడ మనం ఈ విధంగా చూస్తున్నాం. నాహోరు యొక్క కుమారుల్లో మొదటి కుమారుడైనటువంటి ఊజు జ్యేష్ఠ కుమారుడు, రెండో కుమారుడైనటువంటి బూజు గురించి ఈ విషయాలు మనము చూస్తున్నాం. ఇక్కడ నాహోరుకి మరొక కుమారుడు ఉన్నాడు. 12 మంది కుమారుల్లో ఒక తెలిసినటువంటి కుమారుడు అంటే వెల్ నోటెడ్ పర్సన్ అని చెప్పవచ్చు. మనందరికి కింద చదువుకున్న వాక్య భాగంలోనే ఆదికాండము 22వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాము. నాహోరుకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఎవరంటే బెతూయేలు అంటే. చూడండి, బెతూయేలు మన అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి అనుకుంటున్నాను కదండి, అందరికీ తెలుసండి అంటే బెతూయేలు. ఈయన ఎవరంటే బెతూయేలు తండ్రి ఎవరని అడిగితే మనం ఏం చెప్పాలంటే నాహోరు అని చెప్పాలండి. నాహోరు యొక్క కుమారుడు బెతూయేలు. ఈయన అండి రెబ్కా యొక్క తండ్రి. రెబ్కాకు తండ్రి అవుతాడు. ఎందుకంటే ఈ బెతూయేలు నాహోరు యొక్క కుమారుడైనటువంటి ఈ బెతూయేలు యొక్క కుమారుడు మరి కుమార్తె రెబ్కా అండి, కుమారుడు అండి లాబాను. అంటే మీకు ఈ పేర్లు ఇప్పుడు పరిచయమైన పేర్లు మీ దగ్గరికి వస్తున్నాయి. ఇప్పుడు రెబ్కా ఎవరంటే నాహోరు యొక్క అండి మనవరాలని చెప్పవచ్చు. నాహోరు యొక్క కుమారుని యొక్క కుమార్తె యొక్క రెబ్కా
అలాగే నాహోరు యొక్క కుమారుని యొక్క కుమారుడు లాబాను అండి. లాబానికి మరి తాతయ్య గారు ఎవరంటే నాహోరు. అలాగే రెబ్కాకి తాతయ్య గారు ఎవరంటే నాహోరు. మరి రెబ్కా నాహోరు యొక్క లాబాను యొక్క మరి తండ్రి ఎవరంటే బెతూయేలు. బెతూయేలును కూడా మనం జ్ఞాపకం ఉంచుకుంటాం, చాలా మంచిది. ఈ విధంగా నాహోరు యొక్క కుటుంబం దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడు చూడండి. వారి పిల్లల్ని దేవుడు ఆశీర్వదించుకుంటా వెళ్తున్నాడు. దాంట్లో రెబ్కా మరి ఆశీర్వదించబడిన తల్లి, వేలకు తల్లి అయినటువంటి ఈ తల్లి ఎవరి కుమార్తె అంటే బెతూయేలు యొక్క కుమార్తె. ఈ బెతూయేలు ఎవరి కుమారుడు అంటే నాహోరు యొక్క కుమారుడు. నాహోరు ఎవరి కుమారుడు అంటే తెరాహు యొక్క కుమారుడని మనము చూసుకుందాం, జ్ఞాపకం ఉంచుకోవాలి. బెతూయేలు యొక్క కుమార్తె రెబ్కాని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ విధంగా దేవుడు మరి ఈ యొక్క మాటలు మనం చూపిస్తున్నాడు. ఆదికాండం 22వ వచనంలో మనం చూస్తున్నాం. మరి యోబు గ్రంథానికి వెళ్ళాం, ఊసు పూసుల గురించి ఆదికాండం దగ్గరికి వస్తున్నాం మనం. ఈ విధంగా దేవుని యొక్క మరి ఈ యొక్క పిల్లలు ఎవరైతే నాహోరు యొక్క పిల్లలు ఊసు పూసులు యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇది ఈ యొక్క వాక్యాలు ఒక దిక్కునే ఉండవండి. అంటే దేవుని యొక్క వాక్యము మరి తన పిల్లల గురించి ఇంకో దిక్కున రాయబడ్డది, నాహోరు యొక్క పిల్లల గురించి. ఈ విధంగా దేవుని యొక్క వాక్యం అంట కొంత ఇచ్చట కొంత అచ్చట ఉంటుందంట. యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాము. అంటే యెహోవా ఊపిరి వాటిని ఏం చేస్తుందండి, పోగు చేస్తుందంట. దేవుని యొక్క వాక్యాలు మరి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని మనం ఏం చేయాలంటే జత చేయాలంటండి. యెషయా గ్రంథము 34:16 వచనంలో ఈ మాట ఉంటుంది, యెహోవా ఊపిరి వాటిని పోగు చేస్తుందంట. ఈ దేని జతపక్షి దానికి ఉండక మానదనేసి దీంట్లో మనము చూస్తూ ఉంటున్నాము. దేవుడు అబ్రహాము మరి ఆ యొక్క కుటుంబాన్ని, నాహోరు యొక్క కుటుంబాన్ని, తెరహు యొక్క కుటుంబాన్ని ఆయన సంకల్పం ఏటుందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఏ విధంగా మరి దేవుడు వారిని ఐక్యపరచబోతున్నాడు అండి. ఈ యొక్క ఆదికాండము 24వ వచనంలో మనం చూస్తున్నాం అండి. అబ్రహాము సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసుడైన ఉంచుము. చాలండి. ఇక్కడ మరి అబ్రహాము ఏం చేస్తున్నాడంటే తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి వివాహం గురించి ఏం చెప్తున్నాడంటే, ఆయన తన యొక్క పెద్ద దాసుడైనటువంటి ఎలియాజర్ను పిలిచి, ఇదిగో నేను కనాన్లో నివసిస్తున్నాను, ఈ కనాన్లో ఉన్నటువంటి ఏ యొక్క స్త్రీ నా కుమారునికి చేసుకుంటానికి లేదు కనుక నువ్వు వెళ్ళి నా యొక్క బంధువులు నా స్వదేశానికి వెళ్ళి అక్కడ నుండి నా యొక్క పెళ్లి కుమార్తెను తీసుకురమ్మని అబ్రహాము ఎలియాజరుతో చెప్పి పంపించడం మనం అందరం కూడా వివాహ దినాల్లో యొక్క ఆ వాక్యాన్ని మనము వింటూ ఉంటాం కదండి. ఆ విధంగా మరి ఈ యొక్క ఎలియాజరు అక్కడికి వెళ్ళడం మనము చూస్తున్నాం కదండి. ఈ యొక్క దేవుని యొక్క సంకల్పము ఏ విధంగా ఉండదు. ఎక్కడికి వెళ్ళమంటాడంటే అబ్రహాము ఏ యొక్క తన స్వదేశాన్ని విడిచిపెట్టి వచ్చాడో ఆ స్వదేశానికి వెళ్ళమని తన ఎలియాజర్ని పంపించడం ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఎలియాజర్ వెళ్తూ ఆయన దేవునితో ఒక ప్రార్థించడం అనవచ్చు, ఒక సవాలుతో కూడినటువంటి ప్రార్థన. అది ఏం చేస్తాడంటే, ఇదిగో నేను ఈ యొక్క దాసుల్ని ఒంటిల్ని తీసుకుని నా యజమాని కుమారుడైనటువంటి ఎలియాజర్కి వివాహం నిమిత్తం నేను వెళ్తున్నాను. నేను ఈ యొక్క ఆ దేశానికి వెళ్ళేటప్పుడు ఇస్సాకు నిమిత్తం ఆ యొక్క వెళ్తున్నప్పుడు ఏ చిన్నదైతే నాకు కనపడి నేను దాహానికి ఆ నీళ్లు అడుగుతాను, ఏ చిన్నదైతే నాకు నువ్వు త్రాగు నీళ్లు నీకే కాకుండా నీ యొక్క ఒంటిలకు కూడా నీళ్లు ఇస్తానని ఏ చిన్నదైతే చెప్తాదో ఆ చిన్నదాన్ని నా యొక్క యజమాని యొక్క కుమారునికి మరి వివాహానికి చేస్తానన్న మరి సందర్భం అక్కడ మనకి చూస్తూ ఉంటున్నాం. అండ్ ఈ యొక్క ఎలియాజరు దేవుని దగ్గర ఈ విధంగా అడుగుతున్నాడు అనమాట, ఎవరైతే నా యొక్క యజమాని కుమారుడికి వివాహం మనకి వస్తున్నారో వాళ్ళు నేను నీళ్ళు అడిగితే నాకు నీళ్ళు ఇవ్వాలి, అంతేకాకుండా నాతో పాటు నా ఒంటిలకు కూడా నీళ్ళు ఇవ్వాలి.
ఏ చిన్నదైతే ఇలా వచ్చి ఇస్తాదో దాన్ని నేను నా యజమాని కుమారుని వివాహం చేస్తానని ఆయన చెప్తాడండి. అక్కడ మనం సందర్భం చదువుకుంటున్నప్పుడు అండి ఎవరు ఉన్నారు ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క కుమార్తెలు, యవన ప్రాయంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరు నాకు నీళ్ళు ఇమ్మంటే నీళ్ళు ఇచ్చే విధంగా అసలు పిల్లలు ఉన్నారా ఈ రోజుల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినంలో ఉన్నటువంటి యవనస్తులు అయినటువంటి పిల్లలు ఎవరన్నా వచ్చి అమ్మ నాకు కొన్ని గ్లాసు నీళ్ళు పట్టరా అంటే మరి నీళ్ళు ఇస్తారా? వచ్చే మరి ఆ యొక్క జీవితాలు వాళ్ళకు ఉన్నాయా? ఉన్నారండి అండి. కానీ ఇక్కడ ఎలియాజరు ఏం చెప్తున్నాడంటే ఏంటంటే అక్కడ నీకు నీళ్ళు ఇస్తాను, ఇదిగో నీళ్లు తాగండి, ఇదిగో నీకే కాదు నీ ఒంటిలకు కూడా నీళ్ళు ఇస్తానని అక్కడ రెబ్కా చెప్తుందండి. అండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ మన మందిరానికి ఎవరైనా ఒక ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి తన కుమారునికి వివాహం చేసుకుంటానికి మరి అక్కడక్కడ చూసి వచ్చాడు ఆల్రెడీ ఆడపిల్లల్ని, మన సంఘానికి వచ్చి ఆడపిల్లల్లో ఇక్కడ ఎవరన్నా అమ్మాయి ఎవరన్నా ఉంటే అండి ఇదిగో ఎలియాజరు పెట్టిన పరీక్ష ఇక్కడ కూడా ఒక చిన్న పరీక్ష అలా పెట్టాడు అనుకోండి. ఒక సాధారణమైనటువంటి దుస్తులతో ఆయన వచ్చి ఇక్కడ కూర్చుని ఎంతో మరి రిలయన్స్ అంబానీ అంతటి ధనవంతుడు అనుకోవచ్చు అండ్ ఆ వ్యక్తి మన సంఘానికి వచ్చి ఇదిగో నేను ఆ సంఘానికి వెళ్తాను సత్యసువార్త సభాసానికి, ఏ స్త్రీ లేక ఏ యవన స్త్రీ అండి నన్ను పరామర్శించి అండి నన్ను విష్ చేసి శుభాకాంక్షలు తెలిపి అండి నా యొక్క యోగక్షేమాలు ఎవరైతే అడుగుతారో అటువంటి స్త్రీని నేను నా కుమారునికి వివాహం చేసుకుంటానని తన మనసులో అనుకుని ఒకవేళ మన మందిరానికి వస్తే అండి పరిస్థితి ఏంటి అండి? అలాంటి యవన స్త్రీలు, అలాంటి యవనస్తులు మన సంఘంలో ఉన్నారా? ఆ యొక్క ధనవంతుడిని పలకరించగలిగేవాడు, పరామర్శించగలిగేవాడు, విష్ చేయగలిగిన వాడు అండి. ఒక ఛాన్స్ని మనం మిస్ అయిపోతున్నాం అన్నమాట. ఎక్కడ అంటే గొప్ప ధనవంతుని యొక్క కుమారుని వివాహం చేసుకునే ఆ యొక్క అదృష్టం ఎందుకు మనం కోల్పోతున్నామంటే మనలో ఉన్నటువంటి అవివేకము, అజ్ఞానం అండి. ఈ యొక్క రెబ్కా పొందుకుంది ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క అదృష్టాన్ని ఈ రెబ్కా పొందుకుంది. ఎన్ని ఒంటెలకు మరి ఆ నీళ్లు పెట్టిందో మనం చూస్తున్నాం. ఇంతకుముందు కూడా ఈ మాట నేను చెప్పినట్టు నాకు గుర్తు అంటే ఒక ఒంటి ఎన్ని నీళ్లు తాగుతుంది మనకు అందరికీ తెలుసు కదండి. అండ్ ఈ రోజుల్లో ఎవరు లేరు అటువంటి యవన స్త్రీలు అండ్ నీకు నీళ్ళు ఇస్తానన్నా వాళ్ళు ఉంటారు. అసలు ఒకవేళ ఉన్నా కూడా ఇదిగో నీ ఒంటికి కూడా నీళ్ళు ఇస్తాను, ఇదిగో ఒకవేళ గాడిదనే తీసుకురావచ్చు లేదా ఒక గుర్రాన్నే తీసుకుని రావచ్చు ఒక యజమాని. ఆ గుర్రానికి అండి ఎప్పుడు మీరు బయలుదేరారో ఈ గుర్రం నీళ్లు తాగిందో లేదో, ఈ గుర్రానికి కూడా నేను నీళ్ళు ఇస్తానండి బకెట్ తోటి తీసుకొచ్చి నీళ్లు పెట్టే అటువంటి యవన స్త్రీ యవన పురుషులు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నాం. రెబ్కా నీళ్లు త్రాగడానికి ఎలియాజర్కి ఇచ్చింది, ఆ ఒంటెలు త్రాగడానికి ఎన్ని ఒంటెలు తీసుకొచ్చాడు ఎలియాజర్. ఎందుకంటే చాలా మంది దాసులను తీసుకొచ్చాడంట. అంటే రెబ్కా అయితే మరి వాళ్ళందరికీ ఎలాగిచ్చిందండి నీళ్లు? ట్యాప్ ఓపెన్ చేసి నీళ్ళు ఇవ్వలేదు కదండి. అండి ఆ యొక్క మెట్టులు బావి అది, ఆ మెట్ల ద్వారా అది కిందకి దిగి అండి కడవని ముంచి అంటే ఆ కొండను ముంచి ఆ కొండతో నీళ్ళు తీసుకొస్తే ఎన్ని కొండలని తాగుతుంది ఆ బావి, ఆ యొక్క ఒంటె అండి. ఓకే అంతకన్నా ఎక్కువ అవ్వచ్చు కూడా, ఎందుకంటే ఒంటె దాని యొక్క శరీరంలో నీళ్ళని నిల్వ చేసుకుంటుందంట. అన్ని ఒంటెలకి మరి యొక్క రెబ్కా నీళ్ళని చేది ఇచ్చినటువంటిదండి. మరి మన యొక్క సంఘములో మరి అటువంటి యవనస్తులు దేవుడు సిద్ధపరచాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. అండి వచ్చిన వాళ్ళని కొత్త వాళ్ళని ఎవరన్నా పలకరిస్తున్నారండి? ఎప్పుడుకో ఎక్కడికో ఎందుకు మరి పోయిన వారం వచ్చిన పాస్టర్ గారు ఉన్నారు మన గెస్ట్ స్పీకర్, ఎంతమంది పలకరించారండి ఆయన్ని అండి? ఎంతమంది పెద్దవాళ్ళు చేస్తారు? నేను ఇక్కడ చెప్పేది యవనస్తుల గురించి అండి. అండి పలకరించడం అన్నది మనకు చాలా మంచిదండి. మన నోట్లో నుంచి రత్నాలేం ఊడిపోవు, మన సొమ్మేమి ఖర్చు అవ్వదు. కానీ ఆ యొక్క వచ్చినటువంటి అతిథుల్ని పలకరించి మాట్లాడటం, దాని ద్వారా ఏంటంటే సంఘము ఎంత ఆత్మీయంగా మరి వృద్ధి చెందుతుందో ఆ యొక్క వచ్చినటువంటి గెస్టులకి మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అబ్రహాము ఎలియాజర్ని పంపించాడు తన స్వదేశానికి.
అండ్ ఈ స్వదేశంలో ఎవరున్నారు ఇక్కడ? ఇదిగో అమ్మాయి యొక్క స్త్రీని చూడమన్నప్పుడు మరి ఎదురుగా ఎవరు వచ్చారంటే రెబ్కా వచ్చింది, దాహానికి నీళ్ళు ఇచ్చింది. దేవుడు చూసారా, ఎవరండి ఈ రెబ్కా? ఎవరు ఈ రెబ్కా? నాహోరు యొక్క మనవరాలు. అండ్ ఇది మనకు కావాల్సింది. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళికలు ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నారా? దేవుడు నాహోరుని విడిచిపెట్టలేదు. ఆ కుటుంబాన్ని ఏం చేస్తున్నాడంటే మరి దూరదేశంలో వెళ్ళిపోయినటువంటి ఆ కుటుంబాన్ని దేవుడు మరలా కలుపుతున్నాడండి, జాయింట్ చేస్తున్నాడు. ఇక్కడ నాహోరు యొక్క మనవణ్ణి మరి ఇక్కడ నాహోరు యొక్క మనవరాలని మరి ఇక్కడ తన యొక్క కుమారుడు అబ్రహాము యొక్క కుమారుడు అయినటువంటి ఇస్సాకుతో కలపడం ఇక్కడ జత చేస్తున్నాడు దేవుడు. దూరదేశాల్లో ఉంటున్నటువంటి నాహోరుని దేవుడు విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు, జత చేస్తున్నట్టుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. ఆదికాండము 24వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తున్నాం. అందుకామె ఇది ఒక్క నిమిషం. ఈ యొక్క ఎలియాజరు రెబెకాను చూసినప్పుడు అక్కడ ఆ రెబెకా ఎవరో తెలియదు అండి. అప్పుడు రెబెకాను అడుగుతున్నాడు, ఎవరమ్మా నువ్వు అని అంటే అప్పుడు ఏం చెప్తుందో మీరు చూడండి. ఆదికాండం 24వ అధ్యాయం 24వ వచనం చదువు. నేను నాహోరుకు మిల్కాకు కనిన కుమారుడు బెతూయేలు కుమార్తె. ఇక్కడ చూసారండి, మళ్ళా యవనస్తులకి అంటే ఒకవేళ నేను అడిగితే అమ్మా నువ్వు ఎవరు కుమార్తె అని అడిగితే ఏం చెప్తారు అంటే? బ్యూలాన్ని నేను అడిగానేమో, అడిగితే నువ్వెవరు కుమార్తె అంటే నేను ప్రసాద్ గారు మరి యొక్క సువాత్రాణి గారి యొక్క కుమార్తెనండి అంటారు కదండి, అంతే కదా. కానీ నేను ఫలానా మా తాతయ్య గారు అండి, తాతయ్య గారి యొక్క కుమారుడు ప్రసాద్ గారి యొక్క కుమార్తె నేనని చెప్పరు. కానీ ఇక్కడ రెబెకా ఏం చెప్తాను చూడండి, అక్కడ చదివిన దాంట్లో నేను నాహోరుని తెస్తుంది. ఇక్కడ తండ్రిని కాదండి, తాతయ్య గారిని తీసుకొస్తుంది. ఇక్కడ నాహోరుకు మిల్కాకు ఏమండి, ఇక్కడ ఎవరు మిల్కా? అమ్మమ్మ అండి. అమ్మమ్మని జ్ఞాపకం చేస్తాం అంటే వంశంతో సహా ఆమె యొక్క యవన స్త్రీ చెప్పడం మనం చూస్తున్నాం. ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే మన తాతల్ని, మన అమ్మమ్మల్ని అంటే మన యొక్క నానమ్మల్ని, తాతయ్యని మనము మర్చిపోకూడదు, జ్ఞాపకం ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ రెబెకాని అడుగుతున్నప్పుడు రెబెకా అంటది, ఇదిగో నేను నాహోరుకు మిల్కాకు కనిన బెతూయేలు గారి యొక్క కుమార్తెనని ఇక్కడ చెప్తుంది. అంటే నాహోరు విడవబడడం లేదండి. ఏంటి, నాహోరు అలాగ వస్తానే ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ విధంగా ఇదిగో వేలకు తల్లి అయినటువంటి రెబ్కా మరి యొక్క నాహోరు యొక్క మనవరాలుగా మనం చూస్తాం. అంతేకాకుండా నాహోరు గురించి మరొక సందర్భంలో యెహోషువ చెప్తా ఉంటున్నాడండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో 2వ వచనంలో మర్చిపోలేదండి. అందరూ కూడా ఏం చేస్తారంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అంటూ ఉంటారు. ఇక్కడ ఇస్సాకు అప్పటికే వచ్చేసాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ యెహోషువ ఏమని మరి దేవుణ్ణి మరి ఇక్కడ మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. యెహోషువ 24వ అధ్యాయం 2వ వచనంలో యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు నాహోరునకు తండ్రి అయిన చాలండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అండ్ యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చేసారు. అబ్రహాము దగ్గర నుంచి ఇస్సాకు, యాకోబులు మరి అందరూ వచ్చేసినా కూడా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని ఏకం చేసి యెహోషువ ఆఖరి దినాల్లో ఉంటుండగా ఇక్కడ మాట ఏం మాట్లాడుతున్నాడంటే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఇక్కడ ఎవరిని? అబ్రహాముతో కలిపి మరి ఇస్సాకుని జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇక్కడ అబ్రహాము, నాహోరు తెరపుల యొక్క దేవుడు అనేసి చెప్తున్నాడండి యెహోషువ. నాహోరుని ఇక్కడ విడిచిపెట్టుకోకుండా మనము చూస్తూ ఉంటున్నాం. నాహోరుకు రెబ్కా మనవరాలు, అలాగే అబ్రహాము కూడా ఏమవుతుంది అంటే రెబ్కా మనవరాలే అవుతుంది. ఎందుకంటే తమ్ముడికి మనవరాలు, ఈయనకు కూడా మనవరాలే. ఈ యొక్క మనవరాలని తన కుమారునికి ఇచ్చి వివాహము చేయడానికి ఈ యొక్క దేవుడు జత కలుపుతున్నటువంటి సందర్భం. ఎక్కడ మరి నాహోరు ఈ యొక్క మెసొపొటేమియా అనే దేశం అంటండి, అది ఊరు అనే పట్టణం, ఆ దేశాల్లో నివసిస్తున్నటువంటి ఈ యొక్క నాహోరు
మరి ఎక్కడ అబ్రహాము కనాన దేశంలో వెళ్ళిపోయినటువంటి అబ్రహాముని ఆ దేశంలో ఉండకుండా మరి యొక్క ఎలియాజర్ని పంపించి ఇక్కడ జత చేయడం మనము ఇక్కడ చూస్తున్నాం. ఇస్సాకు యొక్క వివాహము నిమిత్తమే ఎలియాజరు వెళ్ళాడండి అండి. ఇస్సాకు వివాహము నిమిత్తం ఎలియాజర్ వెళ్ళాడు. మరి ఇక్కడ ఇస్సాకు తన తమ్ముడైన యాకోబుని ఇక్కడ పంపిస్తూ మనం చూస్తుంటూ ఉంటాము కదండి. మరి యొక్క ఆదికాండము 21వ వచనములో ఇక్కడ ఇస్సాకు తన కుమారుడైన యాకోబు గురించి వివాహం సంబంధం మనం చూస్తున్నాం, జనం చేయడం. ఇక్కడ ఆదికాండం 28 వచనంలో చూడండి ఎవరైనా. ఇస్సాకు యాకోబుని పిలిపించి నీవు, ఇక్కడ ఇస్సాకు వివాహం అయిపోయింది, ఇక్కడ యాకోబు వివాహం జరుగుతుందండి. ఇక్కడ చూస్తున్నాం. చదవమ్మా. కనాను కుమార్తెలు ఎవరితోనూ వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లికి నీ తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలు ఒకదానిని వివాహము చేసుకోమని ఇక్కడ చెప్పండి. అక్కడ అబ్రాహాము పంపించాడు స్వదేశానికి, ఇక్కడ ఇస్సాకు పంపిస్తున్నాడు తన కుమారుని యొక్క వివాహము నిమిత్తము మరలా అదే స్వదేశానికి మనకు ఇక్కడ పంపించడం మనము చూస్తున్నాం. ఎవరంటే నాహోరు యొక్క కుమారుడు బెతూయేలు, బెతూయేలు యొక్క కుమారుడు లాబాను. లాబాను యొక్క కుమార్తెలు ఇద్దరు అండి, లేయా రాహేలుకు మరి వివాహ సంబంధం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ అబ్రహాము నుంచి మరి పురుషులను తీసుకున్నాడు, ఆ నాహోరు నుంచి స్త్రీలను తీసుకుని వివాహ సంబంధాలు ఇక్కడ కల్పించడం మనం చూస్తున్నాం. లాబాను యొక్క కుమార్తెలు లేయా రాహేల్ని యాకోబు వివాహం చేసుకుంటూ మనందరికీ కూడా తెలుసు అండి. అక్కడికి వెళ్ళి మరి యొక్క బెతూయేలు యొక్క గృహానికి వెళ్తాడు. లాబాను తన తల్లి ఎవరైతే యాకోబు యొక్క తల్లి రెబ్కా ఉంటుందో, రెబ్కా యొక్క సహోదరుడు లాబాను ఉంటాడు. ఆ లాబాను కుమార్తెల్లో ఒకదానిని వివాహం చేసుకోమని తన తండ్రి అయిన ఇస్సాకు యాకోబుని పంపించడం మనం చూస్తాం. అక్కడికి వెళ్ళి మరి అక్కడ లేయా రాహేల్ని వివాహం చేసుకుంటాం. దేవుడు తన ప్రణాళికని ఈ విధంగా నెరవేర్చుకున్నాడండి. నాహోరుని విడిచిపెట్టకోకుండా నాహోరు మరియు యాకోబు వివాహం చేసుకుంటున్నటువంటి లేయా రాహేళ్ళు అంటే ముదు మనవరాళ్ళు అవుతారు బహుశా నాహోరుకి. ఇక్కడ ఆ మనవరాళ్ళని వివాహం చేసుకుంటాం అంటే స్త్రీలందరూ కూడా ఈ విధంగా ఒక లైన్గా నాహోరు కుటుంబంలో నుంచి వచ్చిన వారే. రెబ్కా అనగా లేయా రాహేల్ అనగా మరి యాకోబు వివాహం చేసుకుని లేయా రాహేల్ని 12 మంది మరి యొక్క బిడ్డల్ని కనడం మనందరికీ తెలుసు అంటే 12 మంది గోత్రకర్తలు వచ్చారండి. యాకోబు రాహేలు లేయాలను బట్టి 12 మంది గోత్రకర్తలు వచ్చారు. మరి అందులో 70 మందిగా వాళ్ళు మరి యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళడం మనం చూస్తున్నాం. ఐగుప్తు నుంచి మరి 6 లక్షల కాల్పాలముతో మరి వాళ్ళు తిరిగి కనానుకు ప్రయాణం అయ్యారు. అందరూ కలిపి 20 లక్షల పైపడి వాళ్ళు ఉన్నారంటండి. ఈ విధంగా ఎక్కడ ఈ నాహోరు అంటే ఎక్కడ వాళ్ళందరూ కూడా కనాన దేశానికి వచ్చి ఇశ్రాయేల్ దేశం అది వ్యాపించారు. అంతేకాకుండా వాళ్ళ ప్రపంచ దేశాల్లో వాళ్ళు వ్యాపించడం మనము చూస్తున్నాం. ఎవరంటే ఇంతకీ ఇదిగో నాహోరుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాహోరు దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పిల్లలు ఈ విధంగా ఈ రోజుల్లో ప్రపంచం అంతటా కూడా ఉంటున్నట్లుగా చూస్తున్నాం. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడమే కాదు, నాహోరును కూడా ఆశీర్వదించి ఆ పిల్లల్ని ఇచ్చి మరి ప్రపంచం అంతా కూడా చేసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అండ్ తెరాహు కుమారుడైనటువంటి నాహోరు కుమారుడైనటువంటి బెతూయేలు కుమారుడైనటువంటి లాబాను కుమార్తెలైనటువంటి లేయా రాహేలు. బెతూయేలు కుమార్తె రెబ్కా. వీళ్ళని మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెబ్కా ఇస్సాకుల యొక్క కుమారుడు యాకోబు మనందరికీ తెలుసు. యాకోబు రాహేలు యొక్క లేయా రాహేలు యొక్క 12 మంది పిల్లలు గోత్రకర్తలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాకుండా నాహోరు యొక్క జ్యేష్ఠ కుమారుడు ఊజుని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండో కుమారుడైనటువంటి బూజును కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఈ విధంగా నాహోరు యొక్క జీవితాన్ని అంతేకాకుండా ఇంకంతకన్నా ముందుకు తీసుకెళ్ళాడండి. నాహోరు యొక్క పిల్లల్ని దేవుడు విడిచిపెట్టలేదండి. ఇది నాహోరు పట్ల దేవుని యొక్క సంకల్పం.
ఆయన యొక్క ప్రణాళిక అండి ఈ విధంగా మరి జత చేసి వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏ విధంగా నాహోరు విడవబడినటువంటి నాహోరుని మరి దేవుడు ఏర్పరచుకుని విడిచిపెట్టుకోకుండా ఆశీర్వదించాడు. ఇదిగో ఈ దినాల్లో ఇదిగో అన్ని జనాంగం నుంచి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడండి. మనల్ని విడిచిపెట్టలేదు దేవుడు. నాహోరుని ఏ విధంగా ఆశీర్వదించాడు. ఇదిగో మన నిమిత్తం ఈ లోకానికి వచ్చి ఇదిగో తన ప్రాణాన్ని ఇచ్చి మరి తన రక్తంతో మనల్ని కొన్నాడండి. విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. క్రయధనముగా ఆయన రక్తాన్ని హెచ్చించి మనల్ని తన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని ఏర్పరచుకున్నాడు. జనాంగంగా సొత్తుగా మనల్ని చేసుకున్నాడండి. నాహోరు యొక్క జీవితము ఏ విధంగా ఆశీర్వదించబడ్డదో ప్రభు మనల్ని కూడా ఆ విధంగా ఆశీర్వదించబడడానికి ఇదిగో ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశానికి తీసుకెళ్ళాడో దేవుడు ఆ విధంగా మనల్ని కూడా ఆ పరమ కనాను అయినటువంటి ఆ పరలోకం ఆయనతో తిరిగి మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనము కూడా ఇష్టపడి ప్రభువులో మనము జీవించాలి. నాహోరుని దేవుడు మనకు జ్ఞాపకం చేసినందుకు ప్రభుకి వందనాలు చెల్లిస్తూ ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధులను మమ్మల్ని అతిథిగా ప్రేమించిన మా పరలోక ప్రీతండి, పరిశుద్ధులైన దేవ, ప్రేమ నమ్మకం కృపల రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా ఈ దినము ఇదిగో తెరహు కుమారులైనటువంటి అబ్రహాము నాహోరు హారాను మరి జ్ఞాపకం చేశారు ప్రభా. దానిలో తండ్రి అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించావో తండ్రి నాహోరును కూడా ఆ విధంగా ఆశీర్వదించాలన్న విషయాన్ని మాకు తెలియజేసినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాహోరు యొక్క బిడ్డల్ని ప్రభా నువ్వు ఏ విధంగా ఆశీర్వదించావో మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఇదిగో బూజు కుమారులే కాకుండా ఇదిగో ప్రభా బెతుయేలుని తండ్రి మీరు ఆశీర్వదించే తండ్రి, లాభాన్ని మీరు ఆశీర్వదించే తండ్రి, అనేక జనాంగాలకు ఇదిగో వేలకు తల్లిగా రెప్కాన్ చేశారు మా తండ్రి. దాన్ని బట్టి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినాన్ని ఇదిగో ప్రభా క్రైస్తవులుగా జీవిస్తున్న మమ్మల్ని ప్రేమించి ఇదిగో ప్రభా నువ్వు ఏర్పరచుకుని మా తండ్రి నీ జనాంగంగా శుద్ధిగా చేసుకుని మమ్మల్ని నడిపిస్తున్నావు. నీ పరలోక రాజ్యంలో నీతో పాటు కలిపి మమ్మల్ని చేర్చడానికి నువ్వు ఇష్టపడ్డావు. నీ ప్రణాళికను బట్టి నీ సంకల్పాలను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తెలియజేసిన మాటలు మా హృదయంలో ఇదిగో ప్రభు జ్ఞాపకం ఉండట్లో సహాయం చేయమని కొడుచు, అవి అరుదంతులుగా నూరంతులుగా ఫలించట్లో సహాయం చేసి నీ కార్యాలు జరిగించుకోమని ఈ కొద్దింపులు మా కొరకై తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనసు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన గాక, మాకు కావలసిన అన్ని ఆహారం నేడు మాకు తెచ్చేయండి, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణంలో క్షమించండి, మమ్మల్ని శోధనలకు తెరక కీడును తప్పించండి. నేను రాజ్యము బలము మహిమ నిరంతరం నీవెన్నావు తండ్రి, ఆమె తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందంతో మన నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, మన అద్వితీయ దేవుని దివ్యమైన ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సావాసము ఆదరణ, తలల వంచిన మనకు సత్య సువార్త సావాసమునకు సార్వత్రిక సంగమునకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. ఆశతో నమ్మియున్నాము నీ సత్యవక్తము ఈ మాయి మీద రుమారించుము దేవా, క్రమాయ ప్రేమ వర్షంబు రుమారించుము దేవా, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన అవసరతలు కలిగిన వారు ముందుకు వచ్చినట్లయితే మీ నిమిత్తం